యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు. మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు, వేద పండితుల చేత మహోత్సవాన్ని కనుల పండుగగా విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मधोरधिप्रजातासिसानो मधुमदस्रुधि जिह्वाया अग्रे मधु मे जिह्वा मूले मधुलाकम् ममेदः क्रतावसो मम चित्तमुपायासि मधु वाचा वादामि मधु मद्भूयासं मधु सन्दृशः मधु तळङ्गतुं तदिगिडतुं तळङ्गतै तदिगिडतुं तळङ्गतुं गिडदग तळङ्गतै तक दिगि तक तदिगिडतुं तक दिगि तक तदिगिडतुं तक दिगि చెడు तदिगिडतुं శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు శుభ శ్రీకారం చేయబడ్డాయి. ఈరోజు 3వ రోజు. ఈ రోజున ప్రభాతంలో నిత్య పూజ కైంకర్యాలు, హోమాలు, పారాయణాలు, జపాలు ప్రారంభం కాగానే స్వామివారు మత్స్యావతారంలో పురుపాడు సేవ గావించి సభాస్థానాల్లో స్వామివారు వేంచేసి ఉన్నారు. చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా జరిగాయి. అనంతరం నృత్య వినోదం కూడా జరిగింది. ఆ అనంతరం స్వామివారు అనేక వ్యూహాలను విడనాడి మత్స్యావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో అలాంటి అలంకార వైదుష్యాన్ని స్వామివారి దగ్గర ఈ దాసుడు విజ్ఞాపనం చేయడం జరిగింది. ఇంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగడానికి మొదటిసారిగా స్వర్ణ విమాన గోపుర ఛాయలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడటం చాలా ముదావహమైనటువంటి విషయం. అటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ, వేదంలోనూ, నాదంలోనూ, గీతంలోనూ అనంతమైనటువంటి వైభవాలన్నీ కూడా ఈ ఉత్సవాలను సంతరించుకున్నాయి.
అద్భుతమైనటువంటి ఉపన్యాస వైభవాలు, కళా కౌశలాలు, వేదము ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమైనటువంటివి, విశిష్టమైనటువంటివి. ఆ విశిష్టమైనటువంటి కార్యక్రమాల్లో మానవుడు విజ్ఞానవంతుడు కావాలి, అహంకారం అనేటువంటి అవిద్య నశించాలి, జ్ఞానం అనేటువంటి సత్యప్రకాశం కావాలనేటువంటి అర్థాన్ని పరమార్థాన్ని తెలియజెప్పుతూ స్వామి మత్స్యావతారాన్ని ధరించారు. చేసేవారందరికీ కూడా, దర్శించిన అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములు. స్వస్తి.